ఈ ఏరియాలో ఒక హత్య జరిగినప్పుడు ఇంకో హత్య ఎక్కడ జరిగి ఉండొచ్చు? అవును, సుధీరేడి? సుధీరా నిన్న రవి చనిపోయాడు కదా, వాడు కాల్ చేసినప్పుడు ఏదో క్లూ అన్నాడు రా. నేను మీకోసం క్లూ వెళ్తున్నా. అయినా ఒక్క ఛాన్స్ మనం ఎందుకు వదులుకోవడం? అందుకని సుధీర్ని నిన్న వాడు చనిపోయే స్పాట్కి పంపించాం. అక్కడ ఏదైనా క్లూ దొరికితే మనకే బెటర్ కదా, అందుకు. అదిగో మాటల్లోనే వచ్చాడు. రవి గారు చనిపోయిన స్పాట్లో నాకు ఈ క్లూ దొరికిందిరా, ఒకసారి చూడిది. ఏంటిది? ఇదేదో కోడ్లా ఉంది వంశీ. ఇదేదో కోడ్ లాగా ఉంది కదా, డీకోడ్ చేద్దాం రా. నా వల్ల కాదురా బాబు, మీరే ఏదో ఒకటి చేయండి. చాలా కాంప్లికేటెడ్గా ఉందిరా, ఎంత రాసినా వేస్ట్. రే ఒకసారి, రే వచ్చింది ఒకసారి రా. వచ్చిందిరా, ఇది ఒక హౌస్ నంబర్ చూడు. @ అంటే 2 D -cap 6 బ్రేసెస్ 0. కీబోర్డ్లో నంబర్స్ మీద ఉన్న సూపర్ క్యారెక్టర్స్ ఇవి. ఈ హౌస్ నెంబర్ రవికి ఎలా తెలిసినట్టు? రవి చనిపోయేటప్పుడు నీతో ఫోన్ చేసి ఏదో క్లూ సంథింగ్ అన్నాడు కదా, దాన్ని బట్టి ఆలోచిస్తే ఇస్మాన్ రవి చూస్తుంటాడు, రవి ఇస్మాన్ చూస్తుంటాడు. ఆ క్లాష్లో రవి హౌస్ నెంబర్ పట్టుకొని ఉంటాడు. సో రైట్గా ఇస్మా హౌస్ నెంబరే. రేపు వెళ్ళి ఇస్మాన్ పట్టుకున్నాం. ఎస్, ఇస్మా వస్తున్నారా, నీ లైఫ్కి ఇంకా చెక్ పెట్టేస్తా. ఇల్లేనా? కోడ్ బ్రేక్ చేస్తే వచ్చిన హౌస్ నెంబర్ ఇదే. సరే, నువ్వు వెళ్ళి చెక్ చేసుకోండి. పైన ఇస్మా ఉన్నాడో లేదో. వంశీ, సుధీర్ పట్టుకున్నప్పుడు వాడు పారిపోవడానికి ట్రై చేస్తే వాడే ఇస్మా, ఇంకా ఫిక్స్ అయిపో. ఓకే, వాడిని పట్టుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. షూర్. అయినా వీళ్ళు నన్ను పంపించారు, వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో. ఇస్మా, ఎవరు మీరు? నన్ను ఎందుకు కట్టేశారు? ఎవరు మీరు? మీరు అసలు నన్ను ఎందుకు కట్టేశారు? ఎవరు మీరు అసలు? ఎవరు మీరు? ఇస్మా అంటే నువ్వే కదరా? ఆ పేరుతోనే కదా అందరినీ చంపుతున్నావు. అయినా మనుషులను చంపే ఒక నీకెవరు ఇచ్చారా? అయినా ఒక పేరు మొహం తెలిస్తే ఈజీగా చంపేస్తావా? అయినా ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుద్ది ఇది? రూమ్ మొత్తం వెతికితే ఇదిగో ఈ బుక్ దొరికింది. ఇదేదో నార్మల్ బుక్ అనుకున్నారా?
అయినా బుక్తో ఎలా చంపుతున్నారా? ఎంతమందిని చంపాడు? అయినా రైటింగ్ ఏంట్రా డిఫరెంట్గా ఉంది. అరే వంశీ ఒకసారి చూడు. చూడరా ఎంతమందిని చంపాడు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. అరే కార్తీక్ ఒకసారి చూడరా ఇది. నువ్వురా. అరే కార్తీక్ ఒకసారి చూడరా ఇది. మా అన్నయ్యని ఎందుకురా చంపావు? ఏం తప్పు చేశాడు రా మా అన్నయ్య? న్యాయంగా పనిచేస్తే చంపేస్తావా? అయినా తప్పు చేసేవాళ్ళని కదా చంపుతున్నావు. ఎందుకురా చంపావు మా అన్నయ్యని? నేను మీ అన్న చంపనేమిటి? లేదు, నాకన్నా ముందు ఇంకో ఇస్మా ఉన్నాడు. ఇంకో ఇస్మావా? ఇంకో ఇస్మావా అంటే నువ్వు కాకుండా ఇంకోడు ఉన్నాడా? ఉన్నాడు. ఎవడరా వాడు? అది అతను. చెప్పరా రే, చెప్పు. చెప్పరా రే, చెప్పరా, చెప్పు చెప్పు. రే 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 చనిపోయాడు రా వీడు. నా ఒక్క క్లూ కూడా పోయిందిరా. రోజు రోజుకి ఇస్మా కేసు చాలా కాంప్లికేట్ అయిపోతుందిరా. అయినా వీడు అసలు ఇస్మావ్ కానప్పుడు ఇంకోడు ఉన్నాడంటావా? వీడు బుక్తోనే కదా చంపుతుంది. వీడి దగ్గర ఒక బుక్ ఉంది, వాడి దగ్గర కూడా ఒక బుక్ ఉందంటావా? ఇంకో బుక్ ఉంటే వాడు ఆ బుక్తో ఏం చేస్తున్నట్టు? అసలు ఎక్కడున్నారా వాడు? చనిపోయాడా? పోయాడురా. ఇస్మావేనా? ఈ కేసు మొదలుపెట్టి నుంచి నేను చాలామందిని కోల్పోయాను. మొదట్లో మా అన్నయ్యని కోల్పోయాను, తరువాత మా ఫ్రెండ్స్ని కోల్పోయాను. ఇస్మావ్ మీరే కాదు, ఇస్మావ్ కేసు ఎవరు టేకప్ చేసినా ఇదే పరిస్థితి. దేవుని వరాలు కోరుకోవాలి కానీ దేవుడే దొరకాలని కోరుకోకూడదు. నువ్వు చెప్పింది కరెక్టేరా. అయినా నువ్వు ఇస్మావ్ అంటే బాగుండేది. ఎందుకన్నా అంటే నేను ఇస్మావ్ ఎలా ఉండాలనుకున్నాను, నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు. ఇస్మావ్, నువ్వు నాకు ఒక్కసారి కనిపిస్తుంటే. రే రే కార్తీక్, రే రే కార్తీక్. కార్తీక్ సుధీర్, సుధీర్ ఒకసారి రా, ఒకసారి రా. ఏంట్రా? చూసారా, ఇస్మాన్ తక్కువ అంచనా వేశారు.
చూడు ఏం జరిగిందో. అయినా కానీ ఇస్మాకు చంపాలంటే పేర్లు తెలియాలి కదరా, వీళ్ళందరి పేర్లు ఎలా తెలిసే అంటావు? ఏమో తెలిసే ఉండొచ్చు. ఇస్మా ఎలా కనుక్కొని ఉంటాడు? సరదాగా అనుకుందామా ఇస్మా ఎలా కనుక్కున్నాడో? ఫస్ట్ నుండి వద్దాం. ఇస్మా ఫస్ట్ చంపింది ఆకాష్. ఆకాష్? అదే అవినాష్. వాడి పేరు నీకెలా తెలుసురా? చెప్తా. అవినాష్ని ఎలా చంపుకుంటాడంటే, ఇస్మాని కలుసుంటాడు ఆకాష్ ఎక్కడో సమ్ సిచ్యువేషన్లో. ఇదికి వెళ్ళుంటారు, మన ఏటీఎం కార్డ్స్లో మన పేర్లు ఉంటాయి కదా, అలా అవినాష్ పేరు తెలుసుండేది ఆకాష్ అని. అది ఒకటి. సిచ్యువేషన్ నెంబర్ 2 ప్రవీణ్, అదే రవి అనే కాదు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు కానీ, బాగా తెలిసిన వాళ్ళు కానీ, ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు కానీ, బాగా ఆనందం వచ్చినప్పుడు కానీ వాళ్ళ అసలు పేరు పిలిచేస్తాం. అలా సమ్ సిచ్యువేషన్లో పిలిచేసి ఉంటారు. అలా ప్రవీణ్ చూసుకోవాలి కదరా. అయినా నా అసలు పేరు ఎందుకు వచ్చావు? ముందు ఇక్కడి నుంచి మూవ్ అవుతాం పద. ప్రవీణ్ పేరు తెలిసిపోయి ఉండేది. మరి వాడికి కార్తీక్ అసలు పేరు ఎలా తెలిసిందంటావురా? ఎంత తెలివైన వాళ్ళైనా చిన్న తప్పు చేస్తారు. అదే మీరు చేశారు. మొదట్లో మీరు టీవీ టెలికాస్ట్ చేశారు, గుర్తుందా? అప్పుడు టీవీ టెలికాస్ట్ అప్పుడు ఏం పేరు చెప్పారు? నా పేరు వినీత్, నన్ను చంపు చూద్దాం. మరి ఇది వాడి ఒరిజినల్ పేరు అని నీకెలా తెలిసింది? క్రిమినల్స్ పట్టుకోవడానికి పోలీసులు నిజాన్ని ఎరగేస్తారు. అదే మీరు చేశారు. వినీత్ తన అసలు పేరు చెప్పకపోయి ఉంటే ఇస్మా పేరు బట్టి మనుషులు చంపుతున్నాడని ఎలా తెలిసేది కాదు. మీరు నిజమే చెప్పాలి. ఎందుకంటే ఒక క్రిమినల్ పట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి. అదే మీరు చేశారు. రే ఇదంతా ఓకే గానీ వాళ్ళ పేర్లు ఎలా కనుక్కున్నాడు ఓకే గానీ ఇస్మా కేసులో మనం రోజు రోజుకి డెవలప్ అవుతున్నారా? ఇది ఇలానే కంటిన్యూ చేస్తే ఇస్మాని ఈజీగా పట్టేయచ్చురా. ఇస్మా ది మ్యాన్ ఆఫ్ ఎండలా పట్టుకున్నారా? మన ఇద్దరం కలిసి పట్టుకుందాం. ఎందుకురా మ్యాన్ ఆఫ్ ఎండ్లా ఈ మాటలు ఆ మాటలని? ఇస్మా చాలా చిన్న పేరు రా. ఒకసారి షీట్ తీసుకురా. ఇట్రా. ఇదేంటి? ఇస్మా. ఇప్పుడు ఏంటో చదువు. అంటే ఇస్మా అసలు పేరు వంశీ. అంటే వంశీ అంటే నీ పేరు నువ్వేనా ఇస్మా? ఇస్మాని నేనే, వంశీని నేనే. మరి ఇస్మా నువ్వైతే బుక్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందిరా? నేను మీతోనే ఉండాల్సి వచ్చేది. ఇస్మా కేసు ఇన్వెస్టిగేషన్ అప్పుడు నీతోనే డీల్ చేయాల్సి వచ్చేది. నేను మీతోనే ఉండి మిమ్మల్ని చంపాలి. అది కష్టం కాబట్టి బుక్ వాడికిచ్చి మీతోనే ఉండి మీ పేర్లు కనుక్కొని వాడికి పంపించా. అలా మీ అందరిని చంపించా. మరి నువ్వే ఇస్మా అయితే ప్రవీణ్ చచ్చిపోయేటప్పుడు నిన్ను అక్కడ ఎలా చూశాడు? ప్రవీణ్ అసలు నన్ను చూడలేదు. వాడితో కూడా ఆ బుక్తో రప్పించింది నేనే. వాడు నన్ను చూశాడన్న ఇమాజినేషన్లో ఉన్నాడు. ఇస్మాని చూసినట్టు మైండ్లో ఫిక్స్ చేయాలి. ఈ కోడ్ వాడేసి వాడే ఆడికి చనిపోవాలి. ఓకే, అయినా ఈ కోడ్ ఏంటి? మనకి ఎందుకులే, ఇస్మా చూసుకుంటాడులే. కంగారులో మీతో ఫోన్లో అలా మాట్లాడాడు. మీరందరూ ఇస్మా నిజంగా చూసారన్న నమ్మకంలో ఉన్నారు. అది కూడా రాసింది నేనే. ఇచ్చిన బుక్ తిరిగి నీ దగ్గరకు వచ్చిద్దన్న నమ్మకం ఏంట్రా? ప్రవీణ్ చనిపోయేటప్పుడు ఒక కోడ్ రా చనిపోయాడు. ఆ కోడ్ రాసింది నేనే. నేను బుక్ నా దగ్గర లేకపోతే 3 రోజుల్లో గతం మర్చిపోతానే కానీ రాసిన నా టాలెంట్ మర్చిపోను. ఖచ్చితంగా ఆ బాడీ దగ్గరికి ఎవరో ఒకరు వెళ్తారు, ఆ కోడ్ తీసుకొస్తారు. కోడ్ నా దగ్గరికి వచ్చింది. రే రవి గారు చనిపోయిన స్పాట్లో నాకు ఈ క్లూ దొరికిందిరా, ఒకసారి చూడిది. కోడ్ని బ్రేక్ చేసేది నేనే. ఇది ఒక హౌస్ నంబర్. ఖచ్చితంగా ఇస్మా దగ్గరికి వెళ్తాం, వాడిని పట్టుకుంటాం. అప్పుడు మళ్ళీ బుక్ మన దగ్గరికి వచ్చింది. ఖచ్చితంగా నేను టచ్ చేస్తా. నాకు గతం గుర్తొచ్చింది. ఇదే నా నమ్మకం. అలాగే మీ అందరిని చంపుతా. ఇదే నా ప్లాన్. ఇప్పటి వరకు నేను చాలా నమ్మారా. నిన్ను నమ్మి నిన్ను తీసుకొచ్చి వీళ్ళందరి చౌకి నేనే కారణం అయ్యారా. వదలనురా, నిన్ను వదలను. నీకంత టైం లేదురా. మీ అందరికి వచ్చిన డౌట్ ఉండొచ్చు, నేనే పేర్లు కనుక్కొని నేనే చంపొచ్చు కదా, వేరే వాడికి బుక్ ఎందుకు ఇచ్చానా అని. వినీత్ కోరిక అదే కార్తిక్ది, ఇస్మాని పట్టుకోవాలని. సో ఇస్మాని పట్టుకున్నాడు.
కార్తిక్ గెలిచాడు. మరి నా కోరిక వాళ్ళ నలుగురిని చంపాలని, చంపేశాను. అంటే నేను గెలిచాను. సో ఫైనల్లీ ద గేమ్ ఈజ్ ఓవర్.